అందరికీ నమస్తే. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. బట్ మొన్నటిదాకా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఫడ్నవీస్ ఎందుకంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారు అనేది ఓపెన్గా జరుగుతున్న చర్చ. దానికి ఏక్నాథ్ షిండే ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు, అసలు ఆయన ఒప్పుకుంటాడా? ఆయన ఆల్రెడీ కొన్ని కామెంట్లు చేస్తున్నాడు. ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారా? అట్టేముండదు, మేము కూర్చొని మాట్లాడుకుంటాం అంటున్నారు. దీని మీద మాట్లాడదాం. మనతో ఆచార్య సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి అని ఉన్నారు. అన్న నమస్తే. మహారాష్ట్ర చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది. ఇక్కడ వస్తే ఏక్నాథ్ షిండే, అటు చూస్తే ఫడ్నవీస్ ఉన్నాడు. ఎవరికి ఛాన్స్ ఉంది? ఎవరు ముఖ్యమంత్రి కావచ్చు? అదే వీళ్ళిద్దరిట్లో ఎవరెవరు అవుతారు అనేది మాత్రం అందరికి తెలుసు. అవును, ఇద్దరిట్లో ఎవరైతారు అనేటువంటిది ఇంట్రెస్టింగ్. ఉత్కంఠ ఉన్నదల్లా కూడా ఇద్దరిట్లో ఎవరు సీఎం అవుతారు. శరద్ పవార్ అవుట్ ఆఫ్ ది, అజిత్ పవార్ ఇస్ అవుట్ ఆఫ్ ది రేస్. అవును, ఎటు కాలేటో కాదు. ఎందుకు షిండే ముఖ్యమంత్రి అవుతారు అని అంటే, ఈ కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షిండే పేరును ప్రకటించి ఎన్నికలకు పోయింది. ఎలక్షన్స్ ముందు అప్పుడు కూడా షిండేకు తక్కువ సీట్లే ఉన్నాయి. 105 సీట్లు బీజేపీకి ఉన్నాయి. 2019లో 105 సీట్లు గెలిచింది. న్యాచురల్గా వాళ్ళ సహజ భాగస్వామి అయినటువంటి శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన పార్టీ ఈయన ఫడ్నవీస్ను మళ్ళీ సీఎంగా అంగీకరించాల్సి ఉండే, అంగీకరించకుండా ఆయన నాకే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఎదురు తిరగడంతో పరిణామాలు వేరైపోయినాయి. ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎన్సీపీ అంగీకరించడం వల్ల 2.5 ఏళ్ళు ఆ కూటమి ఉన్నది. అందరికి చీల్చిన తర్వాత ఏకనాథ్ షిండే కాంగ్రెస్ కూటమి సర్కార్ను, కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ కూటమి సర్కార్లో శివసేన పార్టీని చీల్చి బీజేపీకి అవసరమైనటువంటి 40 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిండు కనుక షిండేకి అప్పుడు సీఎం ఇచ్చిండు. ఓకే, తక్కువ సీట్లు ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే రిస్క్ చేసింది ఆయన కాబట్టి. కానీ జనాలు ఏమనుకున్నారంటే, ఏక్నాథ్ షిండే అంటే ఆయన వెరీ కామన్ పొలిటీషియను, కొంత మొదటి నుంచి శివసేన పార్టీని నిర్మించాడు కాబట్టి ఆయనకు మళ్ళీ ఇక్కడ సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ తోటి ఉంటుందనేటువంటి భరోసాతోటి శివసేన పార్టీని చీల్చగలిగిండు కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు అనేటువంటిది. డమ్మీ ముఖ్యమంత్రి అవుతారేమో అని అందరూ అనుకున్నారు ఏక్నాథ్ షిండే. కానీ ఆయన కామన్ మ్యాన్ సీఎం అయిండు. అర్ధరాత్రి వరకు కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు వినేంత ఓపిక ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి గుర్తింపు వచ్చింది, ఆయనకు పేరు వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే బీజేపీ కూటమి మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏక్నాథ్ షిండేనే సిట్టింగ్ సీఎం కదా. కానీ ఎలక్షన్స్ ముందు మాట్లాడిండ్రు అవన్నీ. అవును, ఎలక్షన్స్ తర్వాత చూస్తే నిలబడతారా అనేటువంటిది ఇంట్రెస్టింగ్. నిలబడతారా రాజకీయాల్లో అటువంటిది ఏముంటాయి. ఇదే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్యాక్టర్ సీఎం అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కామన్ మ్యాన్ సీఎం, మచ్చలేవు, ఆరోపణలు లేవు, అందరికి అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. ఇది కూడా పనిచేసింది కూటమి గెలవడానికి. కాబట్టి ఏక్నాథ్ షిండే ఇప్పటికీ రేసులోనే ఉన్నాడు. కానీ 120 పైన బీజేపీకి సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఇంకా షార్ట్ ఫాల్ 20-25 సీట్స్ మాత్రమే షార్ట్ ఫాల్. ఒకవేళ ఏక్నాథ్ షిండే ఏమైనా తేడా చేస్తే ఏక్నాథ్ షిండే కానీ అజిత్ పవార్ సపోర్ట్ తోటి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. ఏక్నాథ్ షిండే ఏడికి పోలేడు. ఇప్పుడు ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఏడికి పోలేదు. వేరే మార్గమే లేదు. ఆయనకు ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి ఒప్పుకోవాల్సిందే, బీజేపీని ఒప్పుకోవాల్సిందే. ఒక బీజేపీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అంటే ఫడ్నవీసే ఉంటాడు. ఎందుకంటే ఆయన త్యాగం చేసిండు. అంతకుముందు కూడా ఎక్కువ సీట్లు గెలిపించిండు. ఇప్పుడు ఆల్ టైమ్ హై. ఇంతకుముందు 105 నుంచి ఇంకో 15 సీట్లు 20 సీట్లు ఎక్కువ గెలిపించుకునే 15 సీట్ల వరకు ఎక్కువ గెలిచిండు. సో న్యాచురల్గానే చాయిస్ ఫడ్నవీసే ఉంటాడు. అయితే ఏక్నాథ్ షిండే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హామీ ఇచ్చారు కాబట్టి, సో ఆ కూటమి ధర్మం మాట ఇచ్చారు కాబట్టి ఆ కూటమి ధర్మాన్ని బీజేపీ కట్టుబడి ఉంటే మాత్రం షిండే అవుతాడు. కానీ ఈయన కూడా అబ్జెక్షన్ చేస్తున్నాడు కదా. లాస్ట్ టైం ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రి డిమోషన్కి వచ్చిండు. ఎందుకు అంటే మరి ఏకనాథ్ షిండే చేసినటువంటి సాహసం అటువంటిది. ఆయన ఆడ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చిండు, ప్రభుత్వాన్ని కూల్చేసి వచ్చిండు కనుకనే న్యాచురల్గా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ త్యాగం వల్ల ఆయనకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆయన సీఎంగా ఎమర్జ్ అయ్యిండు. అయితే ఒకవేళ ఇచ్చిన మాట రాజకీయాల్లో ఈ మాటలన్నీ ఏమి ఉండవు, ఇచ్చే హామీలు అనేటువంటి ఏమి ఉండవు, ఏ రోజుకి ఆ రోజుకే ఉంటాయి. కానీ బీజేపీ మాట తప్పుతుందా? మాట తప్పితే ఒక రకమైనటువంటి ఇమేజ్ ఉంటుంది బీజేపీకి. షిండేని ముఖ్యమంత్రి అన్నారు, మాట తప్పారు అనేటువంటిది ఉంది. సరే మీకు ఎక్కువ సీట్లు ఇప్పుడు షిండే అంతటా తనంత తానే నాకు వద్దు ముఖ్యమంత్రి పదవి, ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంది కాబట్టి ధర్మం ఇది ఎక్కువ సీట్లు అని అనిపిస్తే నేనే వద్దంటున్నా అంటే అప్పుడు అదొక విధానం.
ఇంకొకటి ఏంటి అంటే ఫర్ అ టైం బీయింగ్ ఒక 1 ఇయర్కైనా కూడా షిండేకి ఇచ్చి తర్వాత షిండేను సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకొని అప్పటికైనా ఫడ్నవీస్కి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఇది ఇప్పుడే ఇమీడియట్గానే షిండేను ముఖ్యమంత్రి ఇవ్వకుండా దూరం పెడితే అది కూటమి ధర్మం పాటించలేదు, ఎన్నికల పొత్తు ధర్మాన్ని పాటించలేదు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి సీట్లతో సంబంధం లేకుండా ఇచ్చి సీట్లు కేటాయించినప్పుడే తెలుసు కదా వాళ్ళకి వీళ్ళు సగం సీట్లు పోటీ చేసినారు, ఆయన అన్ని సీట్లు పోటీ చేయలేదు. కానీ ఒక మాట అన్నాడు ఏక్నాథ్ షిండే, సీట్లతో సంబంధం లేదనేటువంటిది. సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారు, మనం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తాం. అది ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థినే కదా, ఇప్పుడు సీట్లతో సంబంధం లేదు. ఎక్కువ సీట్లు పోటీ చేసిన ఎక్కువ సీట్లు గెలుస్తారు, తక్కువ సీట్లు చేసిన కూడా తక్కువ సీట్లు గెలుస్తారు. సక్సెస్ రేట్ ఎంత ఉంది, స్ట్రైక్ రేట్ ఎంత ఉంది అంటే ఎందుకు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పోయింది? బీజేపీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ముందు చెప్పారు కదా. అక్కడ ఇంత ఓటింగ్ కారణం కూడా అది కూడా ఒక కారణం. అటువైపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేటువంటిది వాళ్ళు చెప్పలేకపోయినారు కాంగ్రెస్. కానీ ఇక్కడ కామన్ మ్యాన్ సీఎంగా ఏకనాథ్ షిండే ఎమర్జ్ అయ్యిండు. ఓకే, కామన్ మ్యాన్ సీఎంగా. మీరు ఇక్కడ సీఎం అప్రోచ్ ఉన్నాడా? మన సీఎం లేడు. చాలా వరకు సీఎంలు ఉంటారా? ఆంధ్రప్రదేశ్లో సీఎం ఉండేనా? ఉండరు. కానీ మహారాష్ట్రలో, అంత పెద్ద రాష్ట్రంలో మహారాష్ట్రలో ఈజ్ అప్రోచబుల్ సీఎం. కానీ కూల్చిండ్రు, ప్రభుత్వాన్ని కూల్చిండ్రు. ఆ వ్యతిరేకత ఏం లేదు జనాల మీద. అక్కడ ఐడియాలజీ ప్రకారము షిండే కరెక్ట్ ఐడియాలజీ ప్రకారంగా ఉన్నాడు. ఓకే, హిందుత్వ లైన్లో ఉన్నది బీజేపీ. శివసేన పార్టీ హిందుత్వ లైను, బీజేపీ శివసేన అనేటువంటి రెండు సహజ భాగస్వాములు, సహజ మిత్ర పక్షాలు. ఐడియాలజీ ప్రకారం హిందుత్వ ఐడియాలజీ. మరి ఆ ఐడియాలజీని విభేదిస్తూ బాల ఠాకరే కూడా కాంగ్రెస్ తోటి మాకేమి ఉంటుంది, కాంగ్రెస్ మా ప్రధాన ప్రత్యర్థి అని చెప్పేసి మొదటి నుంచి మా జన్మత ప్రత్యర్థి కాంగ్రెస్ అని చెప్పినవాడు. అలాంటి కాంగ్రెస్ తోటి ఉద్ధవ్ ఠాకరే సీఎం పదవి కోసం జతకట్టడాన్ని క్యాడరే సహించలేదు. సో న్యాచురల్గా ఓటర్లు కూడా సహించరు, ఎందుకంటే ఐడియాలజీ డిఫర్ కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎట్లుంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎట్లుంటుంది? సిద్ధాంతపరంగా సాధ్యం కాదు. అటువంటి తప్పు చేసిండు ఆయన. సిద్ధాంతపరంగా ఆయన చాలా హిందుత్వ శివసేన పోయి కాంగ్రెస్ సైద్ధాంతిక, ఇప్పుడు కమ్యూనిస్టులు చెప్తుంటారు మాదంతా సైద్ధాంతిక తప్పిదం జరిగింది అది అని. ఇప్పుడు అలాంటి సైద్ధాంతిక తప్పిదానికి పాల్పడ్డది ఉద్ధవ్ ఠాకరే శివసేన. అందుకు ఈయన హీరో అయ్యింది. అందుకు ఈయన హీరో అయ్యింది. హ్యాప్స్కేట్ ఎందుకు వచ్చిందంటే ఈయన సైద్ధాంతిక పోరాటానికి నిలబడ్డాడు. ఆయన ఐడియాలజీ కోసం ఎక్కువ ఛాన్సెస్ చెప్పలేము. అంటే బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటిస్తే ఏక్నాథ్ షిండే సీఎం అవుతాడు. ఒకవేళ కాదనుకుంటే ఏక్నాథ్ షిండే తోటే చెప్పించి ఫడ్నవీస్కి అవకాశం ఇస్తారు. లేదనుకుంటే టైం బీయింగ్ ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ విస్తరించే టైంలో రాజ్యసభ వచ్చేటప్పుడు ఏక్నాథ్ షిండేకు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో క్యాబినెట్లోకి తీసుకొని అప్పుడు ఇక్కడ ఇచ్చేస్తారు. నేను కేంద్రంలో పోతున్నా అని చెప్పేసి ఆయన చెప్తాడు. కేంద్రంలోకి పోకుండా ఆయన పక్కన పెట్టి ఇవ్వడం అనేటువంటిది కొంత ఇబ్బందికర వ్యవహారం. ఇంకొకటి ఏంటి అంటే మరి ఇప్పుడు షిండేనే తనంత తానుగానే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తే అప్పుడు బీజేపీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మాత్రం షిండేని కాదు మాకు బలం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు చేయొచ్చు, బలం ఉందని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ చేస్తే ఏమైందంటే పొత్తు ధర్మాన్ని పాటించలేదు బీజేపీ ఒక రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి సంజయ్ సింగ్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్ ఆచార్య, చూద్దాం. ఎక్కువ టైం లేదు, జస్ట్ 36 hours లోపే తేల్చారంట కదా, గవర్నమెంట్ టైం అయిపోతుందని చేసేస్తారు, పెద్ద విషయం కాదు. ఎనీవే, థ్యాంక్ యూ ఆచార్య. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొంత ఆసక్తికరంగా ఉంది, చూడాలి. బీజేపీ అంతకుముందు మాట చెప్పినట్టుగా ఏక్నాథ్ షిండేని చేస్తారా, లేకపోతే ఏక్నాథ్ షిండేని ఒప్పించి ఫడ్నవీస్ చేస్తారా అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ పాయింటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.